ఫాల్ కలర్స్ చూడడానికని స్టార్ట్ అయ్యామన్నమాట. ఇవాళ వెదర్ కొంచెం బెటర్గా ఉంది లాస్ట్ 2 వీక్స్ కన్నా. సో అందుకని ఇవాళ బయలుదేరాము. మరి మేము ఈరోజు ఫాల్ కలర్స్ చూడడానికి ఎక్కడికి వెళ్తున్నామంటే సెయింట్ లూయిస్కి దగ్గరలో ఇలినాయిస్ అని చెప్పి ఇంకొక స్టేట్ ఉంటుందండి. సో ఆ స్టేట్లో మా ప్లేస్ నుంచి ఒక 1 hour డిస్టెన్స్ అనమాట. సో అక్కడ ఆల్టన్ అని చెప్పి ఇంకొక ప్లేస్ ఉంటుంది. సో ఈ ఆల్టన్ అనే ప్లేస్లో మనకి ఫాల్ కలర్స్ వ్యూ అనేది చాలా చాలా బాగుంటుంది. కొండలు ఉంటాయి, పక్కన వాటర్ అంతా రివర్ ఉంటుంది. సో అదంతా వ్యూ చాలా బాగుంటుంది. ఇవాళైతే నాకు తెలిసి చాలా మంది వస్తారు అనుకుంటున్నాను. వెదర్ చాలా బాగుందన్నమాట. సో అండ్ కలర్స్ కూడా ఇప్పుడు చాలా మ్యాక్సిమం వచ్చేసాయి కలర్స్. కొన్ని రోజులు అయితే మళ్ళీ మొత్తం ఫాల్ అయిపోతాయి. సో మ్యాక్సిమం ఈరోజు వెదర్ చాలా బాగుంది కాబట్టి మేము కూడా స్టార్ట్ అయ్యాము. చూద్దాము ఇవాళ ఎలా ఉంటుంది అనేది. అమెరికాలో ఫాల్ కలర్స్ ఎలా ఉంటాయి అనేది ఈరోజు మీకు చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. Take the next left onto Visitors Center Lane. Then your destination will be on the right. ఇప్పుడు మేము రావాల్సిన ప్లేస్కి వచ్చేసామండి. సో ఇప్పుడు మేము ఏదైతే రోడ్లో వెళ్తున్నామో ఈ రోడ్ వచ్చేసి విజిటర్స్ సెంటర్ డ్రైవ్ అంటారు. సో ఇది అన్నమాట ఎంట్రన్స్ దానికి. సో ఇక్కడ మేమైతే ఫస్ట్ పార్కింగ్ చేసేసి కార్, ఆ తర్వాత ఫాల్ కలర్స్ చూడడానికి ఇంకా బయలుదేరదాం అనుకుంటున్నాము. సో మనం పార్కింగ్కి వెళ్తూ ఉండగానే చూస్తున్నారు కదా, చాలామంది అక్కడ ట్రీస్ దగ్గర ఫొటోస్ దిగుతూ ఉన్నారనమాట. సో ఇక్కడ ఎందుకు ఫొటోస్ దిగుతారంటే ఆ కలర్స్కి చాలా చాలా బ్రైట్గా అనిపిస్తుంది. సో చాలామంది మనకి ఇండియాలో ఇట్లాంటి కలర్స్ కనిపిస్తూ ఉండవు కదా. సో అమెరికాలో ఎక్కువగా ఏంటంటే వింటర్ స్టార్టింగ్లో ఫాల్ అయ్యే టైంలో ఇవన్నీ కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మనకి కొత్త కాబట్టి మనం చూడడానికి వెళ్తామన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మేము పార్కింగ్ చేసేసిన తర్వాత చుట్టూ ఇలా కలర్ఫుల్గా ఉంది. ఆ తర్వాత కొద్దిగా లెఫ్ట్ సైడ్కి వాక్ చేస్తే మనకి ఇక్కడ ఒక వెనక సైడ్ ఒక పెద్ద మౌంటైన్ ఉంది. దానిపైన వచ్చేసి ఇలా చెట్లన్నీ ఉన్నాయి, కనపడుతున్నాయి కదా కలర్గా. అండ్ దాని ముందు వచ్చేసి ఒక ఫామ్ హౌస్ లాగా ఒక చిన్న హౌస్ అనేది పెట్టారు. అదొక డిఫరెంట్ వ్యూయింగ్ పాయింట్ అనమాట. చాలా చాలా బాగుంది అక్కడ ఫొటోస్ దిగితే. సో చాలా ఇండియన్ ఫ్యామిలీస్ కనిపించాయి నాకైతే. ఆల్మోస్ట్ 70% నాకు ఇండియన్సే కనిపించారు వేరే వాళ్ళకన్నా. సో అందరూ కూడా ఈరోజు వెదర్ బాగుంది కాబట్టి ఫాల్ కలర్స్ చూడడానికి వచ్చారు. అండ్ పిల్లలు కూడా చాలామంది కనిపించారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న లేక్ లాగా ఉందన్నమాట, పాండ్ లాగా. సో ఆ పాండ్కి వెనక వచ్చేసి ఆ ఫామ్ హౌస్ ఉండేసి మౌంటైన్ ఉంది. సో మేము అక్కడ దిగిన కొన్ని ఫొటోస్ నేను పెడుతున్నాను చూడండి, ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. సో మేమైతే కలర్ఫుల్గా దిగిన ఫొటోస్ అయితే ఇవే అనిపించింది, చాలా బాగున్నాయి. సో మేము దిగిన పిక్స్ అయితే ఇక్కడ యాడ్ చేశాను చూడండి. సో ఇక మేము ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఫొటోస్ దిగిన తర్వాత మళ్ళీ కార్లోకి ఎక్కేసి మౌంటైన్ పైకి వెళ్ళడం స్టార్ట్ చేసామండి. ఇదేంటంటే డ్రైవ్ త్రూ సీనిక్ అనమాట, సీనిక్ వ్యూస్ ఉంటాయి. సో ఇదేంటంటే కార్లో వెళ్తూనే మనము చుట్టూ ఉన్న చెట్లని చూస్తూ ఉండొచ్చు. అండ్ అలాగే పైకి వెళ్తూ ఉండగా మనకి కొన్ని చోట్ల ఏంటంటే వాళ్ళు వ్యూయింగ్ పాయింట్స్ అనేవి పెట్టారు. అంటే మనం కార్ ఒక సైడ్కి ఆపుకొని అక్కడ కలర్స్ అనేవి చాలా బాగుంటాయి ఆ ఏరియాస్లో. సో అక్కడ దిగి కొన్ని ఫొటోస్ అనేవి మనం తీసుకోవచ్చు. అండ్ అక్కడ నేచర్ అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మనం ఈ ఫాల్ కలర్స్ చూడడానికి మేము ఏ టికెట్ అనేది ఏం తీసుకోవసరం లేదు, ఫ్రీగానే వచ్చి మనం ఈ నేచర్ని ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. సో ఇక్కడ నేను దిగాము మేము ఒక వ్యూయింగ్ పాయింట్ దగ్గర. సో ఆ బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా చెట్లు చూడండి, చాలా చాలా పెద్ద పెద్ద చెట్లు ఈ మౌంటైన్ పైన ఉన్నాయి. సో అంతా చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. సో మేము ఏదైతే రోడ్డు మీద వెళ్తున్నామో ఆ రోడ్డుకి లెఫ్ట్ రైట్ మొత్తం ఇట్లా లోయల్లాగా ఉంటాయి. సో మేము కొండపైకి వెళ్తున్నాం కాబట్టి ఆ రోడ్ ఒకటే హైట్గా ఉంటుంది, సైడ్స్ అంతా కూడా చాలా లోతుగా ఉంటుందన్నమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళాము. అండ్ చుట్టుపక్కల రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అన్ని చెట్లే ఉంటాయి.
సో ఈ ఫాల్ కలర్స్ టైంలో ఏంటంటే అవన్నీ కలర్ఫుల్గా కనబడుతూ ఉంటాయి. సో మనం ఆ మధ్యలో వెళ్తూ ఉంటే మనకు కూడా చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ లాగా చాలా కలర్ఫుల్గా మనకి కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అండ్ చాలా ఎంజాయ్ చేస్తాము మనం కూడా. మనకి ఇండియాలో ఇట్లాంటివి మనం ఎప్పుడు చూడం కదా, సో ఇట్లాంటివి మనకి కొత్తగా అనిపిస్తుంది, చాలా బాగుంటుంది. సో ఇలాగ మేము డిఫరెంట్ వ్యూయింగ్ పాయింట్స్ దగ్గర ఆగుతూ సో అలా చూసుకుంటూ వెళ్ళామన్నమాట. సో వెళ్ళిన డైరెక్షన్లోనే మళ్ళీ రిటర్న్ వచ్చేయాలి కిందకి. సో అందరూ కూడా ఈ వ్యూస్ని అనేవి చాలా ఎంజాయ్ చేశారు. సో మేమైతే ఫ్యామిలీస్తో వెళ్ళాము కాబట్టి మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము. అండ్ చూస్తున్నారు కదా, చాలామంది అయితే రోడ్డు మీదే ఆగిపోయి కొన్ని కలర్స్ ఉన్న చోట సో వాళ్ళు ఫొటోస్ దిగుతూ ఉన్నారు. సో చాలామంది స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా కనిపించారనమాట. సో మనకు వెళ్తూ ఉంటే ఇంకా వెళ్ళాలి అనిపిస్తుంది. సో ఎక్కడ మనకి రిటర్న్ రావాలి అని అస్సలు అనిపించదు, అంత బాగున్నాయి. మనము ఈ మౌంటైన్ ఎక్కేటప్పుడు ఒక సర్టైన్ పాయింట్ వరకే మనకి చెట్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ మనం స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడు మళ్ళీ మేము రిటర్న్ అనేది స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ వచ్చేసరికి మాకు సన్సెట్ టైం దగ్గరకు వచ్చేసింది. సో ఆ టైంలో మనకి సన్ అనేది రివర్స్ డైరెక్షన్లో చెట్ల మీద పడి చాలా బాగా కనిపించింది. సో కిందకు వచ్చేసిన తర్వాత ఇటు పక్కన వచ్చేసి ఆపోజిట్గా ఒక లేక్ లాగా ఉంటుంది, పెద్ద రివర్ లానే ఉంది. మిసోరీ ఐ థింక్ మిసిసిపి రివర్ అనుకుంటా ఇది. సో దీనిపైన షిప్స్ కూడా వెళ్తూ ఉంటాయి, అంటే ఇట్లా కార్గో అవన్నీ తీసుకెళ్తూ ఉంటాయి అన్నమాట. చాలా డీప్ ఉంది. సో మేము సన్సెట్ అవ్వకముందు అక్కడ కొంచెం సేపు వెళ్ళి టైం స్పెండ్ చేసి వచ్చాము అండ్ కొన్ని ఫొటోస్ కూడా దిగాము అక్కడ. సో మేము పైన మౌంటైన్ పైకి వెళ్ళినప్పుడు కూడా చాలా ఫొటోస్ దిగాము. సో అవి కూడా నేను ఇక్కడ కొన్ని యాడ్ చేస్తున్నాను చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో లాస్ట్ ఇయర్ కూడా మేము ఈ ప్లేస్కి వెళ్ళాము. సో లాస్ట్ ఇయర్ నేను మా హస్బెండ్ ఇద్దరమే వెళ్ళామన్నమాట. సో ఇద్దరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. బట్ ఈ ఇయర్ కరోనా వల్ల వెళ్ళాలా వద్దా అని చెప్పి చాలా ఆలోచించాము. బట్ ఫైనల్లీ వెళ్ళాము. సో ఫ్యామిలీస్ అందరం కలిసి నాకైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇక్కడ అన్నీ కనిపించినవి నేను తీసిన పిక్సేనండి. సో అన్నీ చాలా చాలా బాగున్నాయి అన్నమాట. నాకైతే చాలా ఇష్టము ఇట్లాంటి ప్లేసెస్లో ఫొటోస్ దిగడము. మెయిన్గా చాలామంది ఫోటోషూట్ కోసమే ఇట్లాంటి ప్లేసెస్కి వస్తూ ఉంటారు. తొలి వలపే పచ్చదనమే, పచ్చిక నవ్వుల పచ్చదనమే, ఎదకు సంబతం చెలి, ఎదకు సంబతం చెలి. సో ఇప్పుడు నేను 2 టిక్టాక్ వీడియోస్ చూపించాను కదా, అవి లాస్ట్ ఇయర్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు నేను చేసినవి. సో అవి జస్ట్ నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు కూడా చూడండి. సో ఒక సైడ్ వచ్చేసి రివర్ ఉంటుంది, ఒక సైడ్ మౌంటైన్ అండ్ దానిపైన కలర్ కలర్ చెట్లు అనమాట. చాలా బాగుంటుంది. సో ఇట్లాంటి ప్లేసెస్లో ఎక్కువగా ఏంటంటే మనకి 90sలో వచ్చిన మూవీస్లో కొన్ని సాంగ్స్ ఉంటాయి, మీకు కలర్ కలర్గా వాళ్ళు ఈ చెట్ల దగ్గర చేసి ఉండి ఆ సాంగ్స్ చాలా ఉంటాయి. సో అవన్నీ కూడా ఏంటంటే ఇట్లాంటి ఫాల్ టైంలో వచ్చి వాళ్ళు చేస్తారనమాట. సో ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.